నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనతో పాటు కోదండరామ్ సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, గతంలో 10 ఏండ్లుగా ఉద్యమం, కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో ఇప్పుడు నిజంగా ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా? ఉద్యమకారులకి పెద్దపీట వేయబోతున్నారు అనుకోవచ్చు. తప్పకుండా ఒక గుర్తింపు అయితే దొరికింది. ఇంతవరకు ఏంటంటే ఉద్యమకారులకు సంబంధించిన ప్రస్తావన కూడా లేదు. కానీ మొట్టమొదటిసారి రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ఆహ్వానించారు. అదేవిధంగా ఉద్యమకారులకు కూడా కొంత న్యాయం చేయాల్సిన అవసరాన్ని గుర్తించి దాన్ని మేనిఫెస్టోలో పొందుబాటు చేశారు. ఇవన్నీ కూడా ఉద్యమకారులకు ఒక గుర్తింపు ఇవ్వటం అయితే ఒక వాస్తవం. అయితే అక్కడితో ఆగకుండా ఇంకా ఉద్యమకారులకు హక్కుల పరిరక్షణకు కూడా కృషి చేయాలని చెప్పి ఇవాళ అందరం కూడా కోరుకుంటా ఉన్నాం. వాళ్ళ హక్కులు అంటే ప్రత్యేకించి ఉద్యమ కాలంలో వాళ్ళు పాల్గొని చాలామంది ఆర్థికంగా కుంగిపోయింది, నష్టపోయింది. అటువంటి మరి వర్గాల ప్రజలు ఇవాళ ఏం కోరుకుంటున్నారంటే తెలంగాణ ఉద్యమంలో తిరిగిన అందరూ కూడా చాలా నష్టపోయి ఉన్నారు కాబట్టి కొంత ఆర్థిక సహాయం ఉండాలి. గుర్తింపు ఒకటి అన్నిటికంటే మించి అది ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది, ఒక ఆత్మగౌరవాన్ని పెంపొందించుకునే ప్రయత్నం అది. ఆ గుర్తింపు కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. ప్రభుత్వం ఆ డిమాండ్లను వీలైనంత తొందరగా అమలు చేయాలని చెప్పి, పరిపూర్తి చేయాలని చెప్పి అందరం కూడా కౌన్సిల్లో కూడా ఈ ప్రశ్న లేవనెత్తడం జరిగింది. తప్పకుండా వీటిని పరిపూర్తి చేయాలనేటువంటి మాట ప్రభుత్వాన్ని కోరుతారు. ఈ గ్రూప్ 1 విద్యార్థులు కూడా అవకతవకలు జరిగాయని పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. ఏదన్నా ఉంటే దాని గ్రివెన్స్ రిడ్రెసల్ బాధ్యత టీఎస్పిఎస్సి, ఇప్పుడు టీజీపీఎస్సి. కాబట్టి టీజీపీఎస్సి గ్రివెన్స్ వాళ్ళకున్న సమస్యలు విని పరిష్కారాన్ని చూపాల్సిన అవసరం ఉంది. మా దృష్టికి వచ్చిన సమస్యలు కూడా టీఎస్పిఎస్సి చెవిలో వేస్తామని ఈ సందర్భంగా చెప్పదలిచారు. ఎత్తేయమనే కదా కోరుతుంది, ఇంతసేపు చెప్తున్నది కూడా అదే. ఉద్యమకారుల మీద గత 10 సంవత్సరాల కాలంలో పెట్టిన కేసులు, అందులో ఉపా అనేది ఒక భాగమే. ఉపా అనేది ఒక భాగం మాత్రమే. ఉపా కంటే ఇంకా మించి చాలా కేసులు, ఇతర రకాలైనటువంటి కేసులు ఉద్యమకారుల మీద పెట్టడం జరిగింది. ఉద్యమకారుల మీద పెట్టిన అన్ని రకాలైనటువంటి కేసులు, ఉపా కేసులతో యుక్తంగా అన్ని రకాలైనటువంటి కేసులు ఎత్తివేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతుంది.